ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ జూలై 31న ఐటీఆర్ ఫైలింగ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చాలా మందికి అదొక రాంగ్ ఎజంప్షన్లో చూస్తారు, కానీ ప్రాపర్ ట్యాక్స్ పేయర్కి ఉండే బెనిఫిట్స్ ఇండియాలో అతను ఎక్కడో నుంచోబెడతాయి. బ్యాంకుల పరంగా కానీ ఇంకా అతను ఒక ఇన్వెస్టర్గా మారాలనుకున్నా, ఒక బిజినెస్ పర్సన్గా మారాలనుకున్నా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది నిజానికి ఎంతమంది ఫైల్ చేస్తూ ఉంటారు? ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు నెంబర్ ఎంత తెలుసుకోవచ్చు? ఇండియాలో అంటే 142 crore పాపులేషన్ ఉన్నా సరే, అండ్ అల్టిమేట్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళు జస్ట్ 1.5% పాపులేషన్ అండి. 140 crore 1.5%. 1.5 అంటే మొత్తం ఫైల్ చేస్తున్న జనాభా మొత్తం 7.4 crores అండి. అది కూడా హైయెస్ట్ రికార్డ్ లాస్ట్ ఇయర్. ఓకే. ఈ సంవత్సరం బహుశా 8 crores ఫైల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే 7.4 crore ఫైల్ చేశారు ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళు. ఓకే, అంటే జస్ట్ 5% టోటల్ పాపులేషన్ ఫైల్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఆ 5 crore అండ్ 2.2 crores మాత్రమే ఒరిజినల్గా ట్యాక్స్ కడుతున్నారు. 2.2 అందులో కూడా మళ్ళీ అంటే వాళ్ళందరూ జీరో ట్యాక్స్ ఫైలింగ్. అంటే ఒరిజినల్ ట్యాక్స్ కట్టేది జస్ట్ 2.2 crore అంతే, 142 కోట్ల జనాభాలో. అంటే అది ఎంత అంటే 1.5% టోటల్ పాపులేషన్తో పోల్చుకుంటే 1.5%. అదే మన చైనాలో చూస్తే 10% అండి, అండ్ అమెరికాలో చూస్తే 43%. అమెరికాలో ట్యాక్స్ పే చేసే వాళ్ళు 43%, అండ్ చైనా వాళ్ళు చూసుకున్న సరే 10%. అంటే ఇండియాలో చూసుకుంటే జస్ట్ 1.5%. ఇంకా కారణాలు తెలుసుకోవచ్చు సార్. బేసికల్గా అంటే ఇండియాలో అంటే ట్యాక్స్ ఫైల్ చేస్తే అండ్ మిగతా బెనిఫిట్స్ అని పోతాయని భయం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అండ్ ఇండియా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కరెక్టే, బట్ వరల్డ్ చాలా కంట్రీస్ ఉన్నాయి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. బట్ ఇక్కడ ఏంటంటే వైట్ కార్డు ఉంటే అండ్ గవర్నమెంట్ రాజయోగం దొరికిద్దన్న ఉద్దేశంతో ఉంటారు ఎక్కువ మంది. తద్వారా ఏంటంటే వైట్ కార్డు ఐటీ ఫైల్ చేస్తే పోద్దని ఇది భయంతో ఉంటారు అనమాట. అందుకని ఐటీ ఫైల్ చేయరు ఎవరు ఉన్నా సరే. బేసికల్గా ఏంటంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ ఫైల్ చేయాలా, బట్ ఇక్కడ ఎవరు చేయరు. రెండోది బిజినెస్ మెన్లకి వాళ్ళు కూడా ఎవరు ట్యాక్స్ ఫైల్ చేయరు. బయట బిజినెస్లో టీ షాప్ ఉందనుకోండి, ఇయర్లీ టర్న్ ఓవర్ 60-70 లక్షలు ఉంటుంది వాళ్ళది. రోజు ఈజీగా వాళ్ళు 20,000 30,000 అమ్ముతుంటారు రోజుకి 20 అంటే మంత్లీ 20 days వేసుకున్నా సరే 4-5 లక్షలకు అమ్ముతారు వాళ్ళు. 4-5 లక్షలకు అమ్మితే ఇయర్లీ 12 నెలల మీద అది ఈజీగా 60-70 లక్షలకు అమ్ముతారు. ఈ 60 లక్షల డబ్బులు వచ్చే బిజినెస్ వల్ల అన్ని ఖర్చు బాగా 20% మిగిలినా సరే వాళ్ళైతే ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలి. హైదరాబాద్లో కొన్ని లక్షల బిజినెస్లు ఉన్నాయి అట్లా, రోజుకి 30-40 వేలు అమ్మి వాళ్ళల్లో ఒక్కరు కూడా ట్యాక్స్ ఫైల్ చేయరు. అంటే గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ కానీ లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటారా? అంటే బేసికల్గా వాళ్ళు ట్రాకింగ్ చేస్తూనే ఉంటారండి. ఐటీ వాళ్ళు ఎక్కడైనా మీరు స్పెండింగ్ బేస్గా తీసుకొని, మీ అకౌంట్లో పడిన అమౌంట్ బేస్గా తీసుకొని, మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటే దాని బేస్గా తీసుకొని నోటీసులు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అయింది కాబట్టి లాస్ట్ 2 yearsలో ఈ నెంబరింగ్ పెరుగుతుందండి. అంతకుముందు అది కూడా లేదు. అందుకని బేసికల్గా జనాల్లో ఏంటంటే ట్యాక్స్ పే చేయటం అనేది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్, అండ్ ఎందుకు పే చేయాలి గవర్నమెంట్కి అన్నట్లో ఉందండి. గవర్నమెంట్ థింకింగ్ కూడా అలానే ఉంటుంది. ఒకవైపు అందరికీ అన్ని రకాల సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు, అంటే పే చేసే వాళ్ళకి పొద్దుగులు పే చేయాల్సి ఉంటుంది. బేసికల్గా ఏంటంటే ఎంప్లాయీ ఎవరైతే ఇయర్లీ సపోజ్ నీకు 20 lakh ప్యాకేజ్ ఉందంటే మీరు 3 లక్షలు కట్టాల్సిందే, తప్పించుకునే ఛాన్సే లేదు. అట్లా హార్డ్ కోర్ వర్క్ చేసే ఎంప్లాయీస్కి మాత్రం ఈ ట్యాక్స్ కూడా ఉంటుంది. అటు బిజినెస్ వాళ్ళు అవాయిడ్ అవుతున్నారు, ఇటు రూరల్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇదవుతున్నారు. అందుకని జెన్యున్గా ఉన్న బిజినెస్ మెన్ ఎవరు అంత పెద్ద ట్యాక్స్ ఏమీ కట్టలేదండి. అంటే కార్పొరేట్ వాళ్ళు సిన్సియర్ కట్టాలి. అంటే కాకపోతే ఈ మధ్య జిఎస్టీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇండియాలో అందరు ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు, డైరెక్ట్ ట్యాక్స్ కాదు, అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళకి ఇయర్లీ 18 లక్షల కోట్లు వస్తున్నాయి. బహుశా జిఎస్టీ లేకపోతే ఇంతగా కట్టేవాళ్ళు కాదేమో. ముందు రోజుల్లో జిఎస్టీ 25 lakh దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే 140 crore 1.5% ఎంత వస్తుందంటే ఇన్ కేస్ మనం ఒక 10% రీచ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎకనామీ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా ముందు రోజుల్లో ఇది పెరిగిద్దండి. ఎందుకంటే ఇవన్నీ డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ట్రాక్ చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి ఎక్కువ మంది నోటీసులు వస్తూ ఉంటాయి, కాబట్టి ఎక్కువ మంది ఫైల్ చేస్తూ ఉంటారు. ట్యాక్స్లు ఎంతకంత కట్టాల్సి ఉంటుంది. రెండోది కార్పొరేట్ ఇన్కమ్ ఎట్టగా పెరుగుతుంది, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారుతుంది కాబట్టి అంటే కార్పొరేట్ ఇన్కమ్ కూడా పెరగబోతుంది. ఒక రిలయన్స్ ఇయర్లీ 25,000 కోట్లు గవర్నమెంట్ కట్టింది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో. అలాంటి కంపెనీస్ చాలా వస్తుంటాయి. ఇప్పుడు కొత్త కంపెనీ లిస్ట్ అయింది అంటే మీనింగ్ ఏంటి? కొత్త రెవెన్యూ, గవర్నమెంట్ కొత్త ఇన్కమ్ ట్రాకింగ్ అవుతూ ఉంటుంది పెరిగే కొద్దీ. కాబట్టి కార్పొరేట్ ఇన్కమ్ పెరుగుతుంది,
ఇండివిజువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు, అటు జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇండియన్ గవర్నమెంట్కి ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ ఫిస్కల్ డిఫిషియట్ చాలా ఎక్కువ ఉండేది. అంటే ఫిస్కల్ డిఫిషియట్ అంటే వచ్చే రెవెన్యూతో పోల్చుకుంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇండియాలో మొదటి నుంచి వచ్చే ఇన్కమ్తో పోల్చుకుంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. అందుకని న్యాచురల్గా అది డెవలపింగ్ కంట్రీ కాబట్టి అది స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది. బట్ ముందు రోజుల్లో మాత్రం ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్, జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కావాలా ఇన్కమ్ పెరిగి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ముందు రోజుల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూడొచ్చు. మెట్రోస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇవన్నీ వీటి ద్వారా ఏంటంటే ఇన్ఫ్రా గ్రోత్ హెవీగా రాబోతుంది నెక్స్ట్ 10 years. కాబట్టి మోర్ ఎంప్లాయ్మెంట్, మోర్ ఇన్కమ్ జనరేషన్ అండ్ మోర్ ఎక్స్పోర్ట్స్, మోర్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే మిగతా పెరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని ముందు రోజుల్లో ఎకనామిక్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. అంటే గవర్నమెంట్ ఇన్కమ్ కూడా బాగా పెరగబోతుంది. ఇప్పుడు వరకు అయితే 1.5% ట్యాక్స్ ఫైలింగ్ ఉందండి. డెఫినెట్గా నెంబర్ ముందు రోజుల్లో పెరిగిద్ది. ఇప్పుడు మనం జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం, ముందు రోజుల్లో అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 7.5 crore రికార్డ్ అది, అంతకుముందు ఇయర్తో పోల్చుకుంటే. అంటే ఒక కంట్రీ పవర్ఫుల్గా మారడానికి వాళ్ళ అంటే పాపులేషన్ యొక్క ట్యాక్స్ పేయింగ్ అనే కాదు, రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్పెండ్ చేయాలంటే ఇన్కమ్ కంపల్సరీ అండి. అది ఏదో రూపంలో ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ఈ ట్యాక్స్ ఇన్కమ్ కావచ్చు, లేదా నాన్ ట్యాక్స్ ఇన్కమ్, జిఎస్టీ లాంటిది కావచ్చు, కంపల్సరీ. ఆ పరంగా కూడా మనం పవర్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.